ఈనాడు దినపత్రికలోని ముఖ్య వార్తలను చూద్దాం. గురుకుల విద్యార్థులకు నాసిరక అన్నం పెడితే జైలుకే, బాలల దినోత్సవ సభలో అధికారులకు సీఎం హెచ్చరిక. కులగణనపై అబద్ధపు ప్రచారాన్ని విద్యార్థులే తిప్పికొట్టాలి అని పిలుపు. రిజర్వేషన్ 50% మించి ఇవ్వాలంటే సర్వే అవసరమని వెల్లడి. అధికారం దూరమైందని కొందరు కుట్రలకు తెరలేపారంటూ వ్యాఖ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థులకు నాసిరకం భోజనం పెట్టిన, నాసిరకం సరుకులు సరఫరాలు చేసిన అధికారులు, కాంట్రాక్టర్లు ఊచలు లెక్క పెట్టాల్సిందే. కలుషితాహారం పెట్టే వారిని జైలుకు పంపిస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గురుకులాల్లోని భోజనంలో పురుగుల కారణంగా ఎంతోమంది పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారని, ఆ దుస్థితి పోవాలంటే డైట్ ఛార్జీలను 40% పెంచామని, కాస్మెటిక్ ఛార్జీలను పెంచామని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో గురువారం నిర్వహించిన బాలల దినోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ఏడాది కాలంలో విద్యకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ముద్రించిన సావనీర్ను విడుదల చేశారు. అంగన్వాడీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఏకరూప దుస్తులు, ప్రియదర్శిని పుస్తకాన్ని ఆవిష్కరించారు. వాటర్ స్పోర్ట్స్లో విజేతలుగా నిలిచిన గురుకులాల విద్యార్థులు ముగ్గురుకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. కాస్మెటిక్ ఛార్జీలను గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల మొదటి వారంలో అందిస్తామని చెప్పారు. అవసరమైతే కాంట్రాక్టర్లకు బిల్లులను పక్కన పెట్టి మీకు బిల్లులు చెల్లిస్తామని ఆయన చెప్పినట్టు ఒక వార్తనైతే చూడొచ్చు. మరొక వార్త, 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం కల్పించాలి. అప్పుడే రాజకీయాల్లో యువత పాత్ర మరింత క్రియాశీలకం అవుతుంది. అండర్ 18 విద్యార్థుల మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు ఒక వార్త చూడొచ్చు. అలాగే అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు. వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్లలో బహిరంగ సభలు, ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే, గ్రూప్ 4 ఎంపిక జాబితా వెల్లడి. 8084 ఉద్యోగాలకు అభ్యర్థుల ప్రకటన. ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన 8180 గ్రూప్ 4 సర్వీసుల ఉద్యోగ నియామక ప్రక్రియను టీజీపీఎస్సీ పూర్తి చేసింది. మొత్తం 8084 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను గురువారం ప్రకటించింది. దాదాపు 2 ఏళ్ల పాటు కొనసాగిన ఈ నియామక ప్రక్రియలో కొలువులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో పోస్టుల కేటగిరీ వారీగా వెల్లడించింది. మొత్తం 59 పోస్టుల ఫలితాలను విత్ హెల్లో పెట్టామని, ఆయా కేటగిరీల్లో అభ్యర్థులు లేకపోవడంతో 37 ఖాళీలు భర్తీ కాలేదని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా తప్పుడు సమాచారం అందించినట్లు వెల్లడైతే వారి ఎంపికను రద్దు చేస్తామని ఆయన అన్నారు. 2022 డిసెంబర్ 1 నుండి రాష్ట్రంలో గ్రూప్ 4 సర్వీసుల ఉద్యోగాల కోసం 2022 డిసెంబర్ 1న ఉద్యోగాల ప్రకటన వెలువడింది అంటూ వార్తను చూడవచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే, ఆయనలా నిజాం కూడా భూములను కట్టబెట్టలేడు. రంగారెడ్డి పూర్వ కలెక్టర్ అమయ్ కుమార్ను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు. భూదాన్ భూములకు వారసత్వ ధృవీకరణ పత్రం జారీపై ఆగ్రహం. ఆరోపణలపై అధికారులు సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టీకరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, భూదాన్ భూములంటూ ఆర్డీఓ ఇచ్చిన ఉత్తర్వులను అపిలేట్ ట్రిబ్యునల్ అథారిటీ హోదాలో ధృవీకరించిన వ్యక్తే. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు వారసత్వ ధృవీకరణ పత్రం జారీ చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా గత కలెక్టర్ అమోయ్ కుమార్ను ఉద్దేశించి ఇప్పటికే పలు కేసులు ఎదుర్కొంటున్నట్లు పత్రికల్లో కథనాలు చూశామని, నిజాం కూడా భూములను ఇలా కట్టబెట్టలేదని వ్యాఖ్యానించింది. ఆనాడు భూములను దివాలా, సర్ఫెకాజ్, పట్టా అనే 3 రకాలుగా గుర్తించిన నిజాం అభినందించాలని పేర్కొంది.
అధికారులపై ఆరోపణలు ఉన్నప్పుడు వారు కోర్టుకు సమాధానం చెప్పాల్సిందే అంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సయ్యద్ యాకూబ్ కేసులో స్పష్టం చేసిందని హైకోర్టు తెలిపింది. భూదాన్ భూములు రక్షణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పేదల కోసం రామచంద్రారెడ్డి 300 ఎకరాలను ఇవ్వగా గతంలో ఉన్న భూదాన్ బోర్డుతో సహా అధికారులు అమ్ముకొని తినేశారని వ్యాఖ్యానించింది. తెలంగాణలో పేదలకు భూములను ఇచ్చిన ఎందరో గొప్పవాళ్ళు ఉన్నారని మాజీ ప్రధాని పివి నరసింహారావు అగ్రికల్చర్ సీలింగ్ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు 500 ఎకరాలు ఇచ్చేశారన్నారు. భూదాన్ భూముల రక్షణలో గత బోర్డుతో సహా అధికారులు విఫలమయ్యారు. ప్రస్తుత కేసుల్లో 10 ఎకరాల భూమి భూదాన్ బోర్డుకు చెందినదని ధృవీకరించారు. వారసత్వ ధృవీకరణ పత్రం ఎలా జారీ చేస్తారో కౌంటర్ దాఖలు చేయాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి భూదాన్ యజ్ఞ బోర్డు వ్యక్తిగత హోదాలో గత కలెక్టర్ డి అమోయ్ కుమార్, అప్పటి డిపిఆర్ఓ ఆర్పి జ్యోతితో పాటు మరో 2 ప్రైవేట్ వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. లగచర్ల దాడి ఘటనకు సంబంధించిన వార్తను చూసినట్లయితే సూత్రధారులే లక్ష్యంగా దర్యాప్తు, లగచర్ల దాడి కేసులో కేటీఆర్ ప్రమేయంపై ఆరా, పట్నం సెల్ఫోన్ చాటింగ్ల విశ్లేషణపై దృష్టి, మహేష్ భగవత్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు, వికారాబాద్ జిల్లా లగచర్ల అధికారుల బృందంపై జరిగిన దాడి వెనుక ఉన్న అసలు సూత్రధారులను కనిపెట్టడంపై దృష్టి సారించిన పోలీసు శాఖ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకునేందుకు అదనపు డీజీపీ మహేష్ భగవత్తో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది అంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. ఇదే వార్తకు సంబంధించి ఒక్కసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతా, పేద గిరిజన రైతుల కోసం ప్రభుత్వంపై పోరాడతా. ఈనాడు ఈటీవీతో మాజీ మంత్రి కేటీఆర్, నేను పేద గిరిజన రైతుల కోసం ఒక్కసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతా. తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన చరిత్ర నాది. ఈ ప్రభుత్వ దాష్టికానికి ప్రజా వ్యతిరేకంగా మళ్ళీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న, అక్రమ కేసులు బనాయించి ఏదో ఒకటి చేసి ఇరికించాలనుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు అని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు అంటూ ఒక వార్తనైతే చూడొచ్చు. ఇదిలా ఉంటే ప్రజల దృష్టిని మళ్లించేందుకే బారాస కాంగ్రెస్ కుట్ర, అవినీతి అసమర్థులను కప్పిపుచ్చుకునే యత్నాలు, ఎక్కడ అవినీతి జరిగినా విచారణ జరగాలి. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్లపై సిబిఐ దర్యాప్తును ఎందుకు కోరలేదో రేవంత్ రెడ్డి చెప్పాలి అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అవినీతి అసమర్థతలను కప్పిపుచ్చుకోవడానికే బారాస కాంగ్రెస్లు రాష్ట్రంలో లేని సమస్యను సృష్టించి ప్రజల దృష్టి మరలించేలా నాటకాలు ఆడుతున్నాయని కేంద్ర బొగ్గు గనుల మంత్రి, తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేటీఆర్పై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తునకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి, అమృత్ పథకంలో సీఎం బావమర్ది కంపెనీకి టెండర్లు కట్టబెట్టిన ఆరోపణలపై కేంద్రం విచారణ జరపలేదని, కేటీఆర్ భాజపాపై ఆరోపణలు చేయడంపై తమ తప్పులను కప్పిపుచ్చుకోవడంలో భాగమే అన్నారు. ఆ 2 పార్టీలు భాజపాపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. బారాస భాజపా మిత్రులని ఒకరు, భాజపా కాంగ్రెస్ మిత్రులని మరొకరు ఆరోపిస్తున్నారని, ఎవరికి ఎవరు మిత్రులన్నది మీడియానే పరిశోధించి ప్రకటించాలన్నారు. అందరికీ భాజపా అలుసుగా దొరికిందని మండిపడ్డారు. తామేంటో ప్రజలకు తెలుసని, తమకు ఎవరి సర్టిఫికేట్ మెప్పు అవసరం లేదన్నారు. గురువారం ఢిల్లీలో ప్రారంభమైన ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్లో పెవిలియన్ను ప్రారంభించిన ఆయన అనంతరం మీడియాతో ఇలా మాట్లాడారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక వార్త చూసినట్లయితే సన్నాల కోసం మిల్లర్లు, వ్యాపారులు పోటాపోటీ, దళారుల ద్వారా కళ్ళల చెల నుంచే కొనుగోలు, ఎగుమతులపై నిషేధం ఎత్తివేయడంతో భారీ వ్యాపారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 500 బోనస్తో భారీ ఎత్తున సన్నాలు సాగయ్యాయి. ఆ మేరకు దిగుబడి వస్తుంది. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు
ఆశించిన మేరకు అవి రావడం లేదని క్షేత్రస్థాయి పరిస్థితుల్ని బట్టి తెలుస్తుంది. వ్యాపారులు, మిల్లర్లు పెద్ద ఎత్తున కళ్ళాల నుండే కొనుగోలు చేస్తున్నారని, కొన్ని చోట్ల దళారులను గ్రామాల్లోకి పోటాపోటీగా పంపిస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో దాదాపు 1.81 లక్షల టన్నుల కొనుగోళ్లు జరిగాయి. మిల్లర్లు, వ్యాపారులు కొన్నవి 5-6 రెట్ల కంటే అధికంగా ఉంటుందని సమాచారం. రైతుల నుండి ఈ ధాన్యాన్ని కొని బియ్యంగా మార్చి ఎగుమతి చేసేందుకు మిల్లర్లు, వ్యాపారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. మరో వార్తను చూసినట్లయితే జేఎన్టీయూహెచ్ వీసీ ఎంపికకు కొత్త సెర్చ్ కమిటీ. జేఎన్టీహెచ్ నూతన ఉపకులపతి నియామకానికి మరో సెర్చ్ కమిటీని ప్రభుత్వం నియమించనుంది. కొత్త వీసీ ఎంపికకు కొద్ది నెలల క్రితం నియమించిన కమిటీ అక్టోబర్ 4న సమావేశమైంది. యూజీసీ నిబంధనల ప్రకారం వీసీ అభ్యర్థులకు 70 సంవత్సరాల వయసు నిండకూడదు. కమిటీ సిఫారసు చేసిన ముగ్గురిలో 2 వయసు 70 ఏళ్ళు దాటింది. దానికి తోడు అవినీతి ఆరోపణలున్న ఆచార్యుడి పేర్లను చేర్చడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో గత కమిటీ సిఫారసును చేసిన ముగ్గురి పేర్లను పక్కన పెట్టి కొత్తగా మరో సెర్చ్ కమిటీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరొక వార్త చూసినట్లయితే వారి కళ్ళలో ఆనందం చూస్తే డబుల్ సెంచరీని మించిన తృప్తి. శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రి ద్వారా మరింత మందికి గుండె శస్త్రచికిత్సలు ట్రస్ట్ సభ్యుడు సునీల్ గవాస్కర్ వెల్లడి అంటూ ఒక వార్త కనబడుతుంది. తిరుపతనకు ఫోన్ నంబర్లు ఎందుకు ఇచ్చారు? నకరికల్ మాజీ ఎమ్మెల్యే లింగయ్యను విచారించిన పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముమ్మరం అంటూ వార్త కనబడుతుంది. త్వరలో లైఫ్ సైన్స్ నూతన విధానం. ఈ రంగంలో 35,820 కోట్ల పెట్టుబడులు. ప్రత్యక్షంగా 51,000 మందికి, పరోక్షంగా 1,50,000 మందికి ఉపాధి అవకాశాలు అంటున్న మంత్రి శ్రీధర్ బాబు. మరొక వార్త చూసినట్లయితే తెలంగాణలో బుల్డోజర్ పాలన. మావోయిస్టు నాయకుడు జగన్ ఆరోపణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పౌర ప్రాథమిక జీవించే హక్కులను కాలరాస్తూ ఆర్థిక అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని కార్పొరేటర్లకు కట్టబెట్టేందుకు పెట్టుబడులను ఆహ్వానించిందని భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ గురువారం ఓ ప్రకటనలో ఆరోపించారు. హైదరాబాదులో మూసీ నది సుందరీకరణ, రివర్ బెడ్ ప్రక్షాళన, అక్రమ కట్టడాల తొలగింపు పేరుతో RNDCS, హైడ్రా వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి బుల్డోజర్ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. లగచర్లలో ఫార్మాసిటీ నిర్మించి ప్రకృతి వనరులను, రైతుల పంట భూములను కొల్లగొట్టేందుకు పథకం పన్నగా రైతులు ఉద్యమం చేపట్టారని, వారి న్యాయమైన పోరాటాన్ని వక్రీకరించి కేసులు బనాయించారని తెలిపారు. దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం 2,900 ఎకరాలను అభయారణ్యాన్ని అప్పగించారని, అనంతగిరి కొండలు అడవి ధ్వంసమవడంతో పాటు దానిపై ఆధారపడ్డ వారి జీవించే హక్కును హరిస్తున్నట్లు చెప్పారు అంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. నేషనల్ వార్తలను చూసినట్లయితే పేదల శత్రువు కాంగ్రెస్. మహారాష్ట్ర ఎన్నికల సభలో ప్రధాని మోదీ విమర్శ. గరీబీ హఠావో నినాదం ఇచ్చిన కాంగ్రెస్ చివరకు ఆ పేదలనే దోచుకుందని, నిరుపేదలు బాగుపడకూడదని కోరుకునే ఆ పార్టీ పేదల శత్రువని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదలను తాము పేదరికం నుండి బయటకు తీసుకువచ్చామన్నారు. ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గాను ఛత్రపతి సంభాజీనగర్, పన్వేల్, ముంబై సభల్లో గురువారం మోడీ మాట్లాడుతారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అధికారం కోసం సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ విభజన సూత్రాన్ని నమ్ముతోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను చిన్న కులాలుగా విభజించాలని చూస్తుంది. ఆ పార్టీ మొదటి నుండి రిజర్వేషన్లకు వ్యతిరేకం.
స్వయంగా కాంగ్రెస్ యువరాజు ఈ విషయాన్ని విదేశాల్లో బహిరంగంగా చెప్పారు అంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. ఇక మరోపక్క రాజ్యాంగాన్ని ఎన్నడూ చదవని మోడీ అందుకే నా చేతిలో ఎర్ర పుస్తకాన్ని ఖాళీదిగా భావిస్తున్నారు అంటున్న రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని ఎప్పుడు చదవకపోవడంతో తాను ప్రదర్శించే రాజ్యాంగ ప్రతి ఎరుపు పుస్తకం ఆయనకు ఖాళీదగా అనిపిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. రాజ్యాంగం భారతీయ ఆత్మను మహాత్మా గాంధీ, అంబేద్కర్, బిర్సా ముండా వంటి జాతీయ నేతలను ప్రస్తావించిన సూత్రాలను కలిగి ఉందన్నారు. పుస్తకం ఎర్ర రంగుపై భాజపాకు అభ్యంతరాలు ఉన్నాయి. అయితే పుస్తకం ఎరుపులో ఉందా లేక నీలం రంగులో ఉందా అన్న విషయం మేం పట్టించుకోం. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నాం. అందుకోసమే మా ప్రాణం త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. రాజ్యాంగంలో ఏముంటుందో తెలియకపోవడంతోనే నా చేతిలో ఉండే రాజ్యాంగ ప్రతిని ప్రధాని మోదీ ఖాళీదిగా భావిస్తున్నారని, ఆయన తన జీవితకాలంలో ఒక్కసారి దాన్ని చదవలేదు అని రాహుల్ పేర్కొన్నారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక వార్తను చూసినట్లయితే సుప్రీంకోర్టులో కొత్త రోస్టర్ విధానం, సిజేఐ ధర్మాసనం ముందుకు కీలక కేసులు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కొత్త రోస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం సుప్రీంకోర్టులో 16 ధర్మాసనాలకు కొత్త కేసులను కేటాయిస్తారు. ఈ విధానం సోమవారం నుండి అమల్లోకి వచ్చింది. తొలి 3 ధర్మాసనాలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, పౌరుల లేఖల ఆధారంగా ఉత్పన్నమయ్యే పిటిషన్లు వింటాయి. సామాజిక న్యాయం, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాలు, ఎంపీ ఎమ్మెల్యేల ఎన్నికకు సంబంధించిన ఇతర కేసులు, హెబియస్ కార్పస్, మధ్యవర్తిత్వ అంశాలు సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వస్తాయి. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనాలు కూడా ఎన్నికల సంబంధిత వ్యాజ్యాలు ఆలకిస్తాయి. కొత్త కేసులను సీనియర్ న్యాయమూర్తుల నేతృత్వంలో 16 ధర్మాసనాలకు సబ్జెక్టుల వారీగా కేటాయిస్తారు అంటూ వార్తను చూడవచ్చు. వెలుగు దినపత్రికలోని వార్తలను చూద్దాం. హాస్టల్ స్టూడెంట్స్కు నాసిరక భోజనం పెడితే జైలుకే, గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. త్వరలోనే యూనివర్సిటీలో ఖాళీ భర్తీ చేస్తాం. సామాజిక న్యాయం జరగాలంటే కులగణన సర్వే జరగాలి. ఏ ఒక్క సీఎం తొలగించాం, ఎవరి రిజర్వేషన్లు లాక్కోం. సర్వేపై అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు. ఎల్బీ స్టేడియంలో చిల్డ్రన్ డే వేడుకల్లో పాల్గొన్న సీఎం అంటూ ఒక ముఖ్య వార్తనైతే చూడవచ్చు. ఇక ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర, అధికారం కోసం ప్రజలను రెచ్చగొడితే బీఆర్ఎస్ పని. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్. ఎట్లా కూల్చాలి, కుర్చీలో ఎట్లా కూర్చోవాలన్నదే కేటీఆర్ ఆలోచన. ప్రతిపక్ష పాత్ర పోషించరు, ప్రజలకు సేవ చేయరు. సిటీకి దూరంగా ఫార్మా క్లస్టర్లు విస్తరించాలని నాడు ప్రతిపక్షంగా కోరినాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే దీని ఉద్దేశము అని వెల్లడి. ప్రజాప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నదని, అధికారం కోసం అమాయక ప్రజలను రెచ్చగొట్టడమే బీఆర్ఎస్ నేతల పని అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ఎంతసేపటికి ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చాలి, కుర్చీలో ఎట్లా కూర్చోవాలన్న కుట్రలు తప్ప ప్రజలకు ఏదైనా చేయాలనే ఆలోచన ఎప్పుడైనా వారికి వచ్చిందా అని కేటీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ జయంతి సందర్భంగాను గురువారం గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో కలిసి నెహ్రూ చిత్రపటానికి బట్టి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ అని, ప్రతిపక్ష పార్టీలను కూడా గౌరవించే పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా మీ పాత్ర పోషించాలి కదా, ప్రతిపక్ష నేత హోదాలో ఏమైనా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారా అని కేసీఆర్ను ప్రశ్నించారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇదిలా ఉంటే ఎవనిదిరా కుట్ర, లగచర్ల ఘటనపై ట్విట్టర్లో సీఎం రేవంత్పై రెచ్చిపోయిన కేటీఆర్. దమ్ముంటే అరెస్ట్ చేసుకో, గర్వంగా తలెత్తుకొని
జైలుకెళ్తా, ఏం చేసుకుంటావో చేసుకో. నాడు మోడీకి ఇదే చెప్పిన కేసీఆర్ కాదు, ముందు నువ్వు ఫినిష్ కాకుండా చూసుకో. నీ పదవికి ఎసరు పెట్టేందుకు ఖమ్మం, నల్గొండ బాంబులు రెడీగున్నాయి. లగచర్ల ఘటనను వదిలి ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల కమిషన్కు వెళ్తా. ఇంత జరుగుతున్నా కోదండరాం, హరగోపాల్ ఏం చేస్తున్నారు అంటూ కామెంట్. ఇక ఇదే వార్తకు సంబంధించి కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల ధర్నా. లగచర్ల ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. అధికారులపై దాడిని ఉపేక్షించొద్దు అంటున్న ఉద్యోగ సంఘాలు. పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి అని అంటున్న చైర్మన్ లచ్చిరెడ్డి అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న ఉద్యోగులను మనం ఇక్కడ ఫైల్ ఫోటో ద్వారా చూడవచ్చు. ఇక కలెక్టర్పై దాడి తప్పే, కానీ కేసులు ఎందుకు? గ్రామస్తులతో సీఎం మాట్లాడి సమస్య ఏమిటో తెలుసుకోవాలి అంటున్న కిషన్ రెడ్డి. ఫార్ములా రేసు కారులో కేసులో గవర్నర్ నిర్ణయంపై తొందరెందుకు? ఆలస్యమైనంత మాత్రాన బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనడం సరికాదు. సీఎం రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఫైర్. వికారాబాద్ కలెక్టర్పై దాడి చేయడం తప్పేనని, కానీ ఘటనలో లగచర్ల గ్రామస్తులపై కేసులు పెట్టడం సరికాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో ఈ దాడి జరిగింది. సీఎంగా, నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా గ్రామ ప్రజలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి అసలు సమస్య ఏమిటో తెలుసుకోవాలని సూచించారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫర్ 2024లో గనుల శాఖ పెవిలియన్ను కిషన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు మైనింగ్ కంపెనీల ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వార్త చూసినట్లయితే ఫోన్ ట్యాప్ చేయించింది కేటీఆరే. ఆయన పాపాలన్నీ బయటకు వస్తే రాష్ట్రంలో 5 నిమిషాలు ఉండలేడు అంటున్న వేముల వీరేశం. గన్నుతో ప్రభాకర్ రావు నన్ను బెదిరించింది వాస్తవం కాదా? 1300 మంది దళితులను డిటిసిలో చిత్రహింసలు పెట్టలేదా? దుర్మార్గాలు చేసి ఎప్పుడు శుద్ధపుసలా మాట్లాడుతున్నాడు. తెలంగాణ సమాజం బీఆర్ఎస్ను క్షమించదు అంటూ వ్యాఖ్య. ఇక తిరుపతనకు ఫోన్ నంబరు ఎందుకు ఇచ్చిన? ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ప్రశ్నించిన సిట్ అంటూ మరొక వార్తను చూడవచ్చు. మరొక హెడ్లైన్, గ్రూప్ 4 ఫలితాలు విడుదల. 8084 మందితో సెలక్షన్ లిస్టును ప్రకటించిన టీజీపీఎస్సీ. గ్రూప్ 4 తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 8084 మందితో కూడిన అభ్యర్థుల లిస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం రిలీజ్ చేసింది. జిల్లాల వారీగా లిస్టును కమిషన్ అధికారిక వెబ్సైట్ tspsc.gov.inలో పెట్టింది. కాగా రాష్ట్రంలో 8180 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 1న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆయా పోస్టులకు 9,51,321 మంది అభ్యర్థులకు అప్లై చేసుకున్నారు. వారందరికీ గతేడాది జూలై 1న రాత పరీక్షలు నిర్వహించింది. అనంతరం మెరిట్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టింది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడంతో గురువారం ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టును టీజీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 8084 మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. వివిధ కారణాలతో 96 పోస్టులను పెండింగ్లో పెట్టారు అంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. మరో సంక్షిప్త వార్తలు చూసినట్లయితే పొల్యూషన్ ఎఫెక్ట్, ఢిల్లీలో స్కూళ్ళు బంద్. ఢిల్లీలో పొల్యూషన్ ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. గాలి నాణ్యత సూచి 455గా రికార్డైంది. స్టేజ్ 3 ఆంక్షలు అమలు చేస్తున్నారని స్కూళ్లకు సెలవులు ప్రకటించి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. గురువారం 300కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి అంటూ ఒక వార్త అయితే కనబడుతుంది. ఇక మరొక వార్త, బంగారు గనిలో 4000 మంది ద్వారం మూసిన సర్కార్. అక్రమ మైనింగ్ చేసేందుకు వెళ్లిన 4000 మంది మైనర్ల విషయంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారు గనిలో ఉండిపోయిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ సాయం చేయబోమని తెలిపింది. వారు బయటకు రాకుండా గని ద్వారాలను మూసేసింది అంటూ ఒక
వార్తనైతే చూడవచ్చు. ఇక మరొక వార్తను చూసినట్లయితే ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లను నియమించండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులను నియంత్రించడానికి ట్రాన్స్జెండర్లను నియమించడంపై దృష్టి సారించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో నిర్ణయించిన విధంగా తొలి దశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్జెండర్లను నియమించాలని సూచించారు. సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా వెళ్లే వారిని నిరోధించేందుకు హోంగార్డుల తరహాలో ట్రాన్స్జెండర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. సిటీలో నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్లోనూ వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. తద్వారా వాహనాలు తాగి నడిపే వారి సంఖ్యను తగ్గించవచ్చని అన్నారు. వారికి హోంగార్డ్ తరహాలోనే జీతభత్యాలను సమకూర్చేలా విధి విధానాలు రూపొందించాలని, ప్రత్యేక డ్రెస్ కోడ్ను రూపొందించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రయోగాత్మకంగా నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సీఎం ఆదేశించారు అంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. ఇక మరొక వార్త చూసినట్లయితే కార్తీక పౌర్ణమికి గుట్టలో ఏర్పాట్లు పూర్తి. యాదగిరి గుట్టలో సత్యనారాయణ స్వామి వ్రతాలకు ఏర్పాట్లు. కొత్త గుట్టలో 8 బ్యాచ్లు, పాత గుట్టలో 6 బ్యాచ్ల్లో నిర్వహణ. ఒకే బ్యాచ్లో 1000 మంది దంపతులు వ్రతాలు చేసుకునేలా మండపం రెడీ. సాయంత్రం కొండపైన కార్తీక దీపోత్సవం అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక మరొక హెడ్లైన్, సర్కార్ బడిలో ట్యాబ్ పాఠాలు. మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు. రాష్ట్రంలో 3 జిల్లాల్లో 100 స్కూల్లో సెలెక్ట్. మేఘశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్యాబ్ల పంపిణీ. టెక్నాలజీ పద్ధతిలో బోధనకు ప్రత్యేక యాప్. మ్యాథ్స్, సైన్స్, సోషల్ టీచర్లకు ట్రైనింగ్ అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక నమస్తే తెలంగాణలోని వార్తలను చూద్దాం. సంపిన భూములియం, మా భూమి కోసమే పోరాటం, మా వెనుక ఎవరు లేరు, కడుపు మండి మేం తిరగబడ్డాం. లగచర్ల బాధితుల ఆవేదన. ఇంచు జాగా కూడా వదులుకోం, మా ఇండ్ల చుట్టూ తిరుపతి రెడ్డి తిరుగుతున్నాడు. భూములను గుంజుకునేందుకు వాళ్ళు వచ్చిండ్రు. అధికారులతో మేం కొట్లాడినం, కొట్టలేదు. గొడవలో లేని వారిని పట్టుకుపోయిండ్రు. సంతకాలు చేయాలి అని బలవంత పెడుతున్నారు. లగచర్ల రైతు కుటుంబాలు కన్నీటి పర్యంతరము. బాధితుల గోడు విని కేటీఆర్ భావోద్వేగం, అండగా ఉంటామని బాధితులకు హామీ అంటూ ఒక వార్తను చూడవచ్చు. అది పోలీసులు అల్లిన కట్టుకథ. నేను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలము ఇవ్వలేదు. కేటీఆర్ సూచనలు ఉన్నాయని చెప్పడం అనడం పచ్చి అబద్ధం. వాస్తవాలను పరిగణలోకి తీసుకొని న్యాయం చేయండి. కొడంగల్ మెజిస్ట్రేట్కు మాజీ ఎమ్మెల్యే పట్నం వినతి. చెర్లపల్లి జైల్లో న్యాయవాదులకు అఫిడవిట్ అందజేత అంటూ మరొక వార్తను చూడవచ్చు. ఇక మరొక హెడ్లైన్, తెలంగాణ ప్రజల కోసం 100 సార్లైనా జైలుకెళ్తా. గొంతు లేని వారికి గొంతుకొనైనందుకు, రైతు పక్షాన నిలబడ్డందుకు నన్ను అరెస్టు చేస్తానంటే చేసుకోండి. ప్రజలు రైతుల కోసం అన్నింటికీ సిద్ధంగా ఉన్న తలెత్తుకొని గర్వంగా జైలుకు నడుచుకుంటూ వెళ్తా. నాడు తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయినోడిని. 50 లక్షల లంచం డబ్బుతో దొరికిన దొంగ రేవంత్. ఆయనకు ప్రజా పోరాటాలు కుట్రగానే కనిపిస్తాయి. భూముల కోల్పోతున్న రైతులు ప్రశ్నిస్తే కుట్రనా? ఎస్పీ దగ్గరుండి బాధితులను కొట్టించడం దారుణం. ఇది ప్రజల నుండి ప్రభుత్వానికి ఎదురైన భంగపాటు. ప్రజా వ్యతిరేకత నుండి డైవర్ట్ చేసేందుకు కేసుల కుట్ర. మాకే వణుకుతున్నావు, కేసీఆర్ వస్తే తట్టుకోగలవా? నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో కేటీఆర్ వ్యాఖ్య అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక మరొక వార్తను చూసినట్లయితే, ప్రశ్నిస్తే కేసులు పెడతారా? దళిత గిరిజనుల భూమి గుంజుకోవడమే ప్రజాపాలన. మహిళను తొక్కుకుంటూ పోవుడు ప్రజాస్వామ్యమా? తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన కనిపిస్తున్నది. కుట్రపూరితంగా కేసు పెట్టి పట్నంను జైలుకు పంపిండ్రు. రిమాండ్ రిపోర్ట్లో ఏం రాసుకుంటారో కూడా పట్నంకు తెలియదు. కొడంగల్ నుంచే సర్కారుపై ప్రజల తిరుగుబాటు మొదలైంది. రేవంత్ను గద్దె దించేదాకా నిద్రపోమంటున్న మాజీ మంత్రి హరీష్ రావు. చెర్లపల్లి జైల్లో పట్నంతో బీఆర్ఎస్ నాయకుల ములాఖాత్. ఏడాదిలోనే ప్రజా విశ్వాసం కోల్పోయిన
రేవంత్ సర్కార్ అవసరమైతే జైల్ బరోకు రెడీ అంటున్న బీఆర్ఎస్ నేతల హెచ్చరిక అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ పైకి నెట్టే కుట్ర. పరిగి సబ్ జైల్ వద్ద రైతు కుటుంబాలను పరామర్శిస్తున్న సబితా ఇంద్రారెడ్డి. ఇక మరో వార్త చూసినట్లయితే రేవంత్ది F3 ఫార్ములా. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్రాడ్స్టర్స్. తెలంగాణ సంపదను తన వారికి దోచిపెడుతున్న రేవంత్. సుంకిశాల, మూసి, అమృత్, మాగ్బీన్స్ అన్నీ అంతే. రేవంత్ ఆర్థిక బంధాల్లో అనుమానాలు, అక్రమాలెన్నో. అల్లుడి కోసమే ఫార్మా. ఆధారాలతోనే కేటీఆర్ వెల్లడి. అవినీతిని బయటపెడుతున్నాడనే ఆయనపై సీఎం కుట్ర. కేటీఆర్ ఫోబియాతో హడలిపోతున్న రేవంత్ రెడ్డి. అందుకే ప్రతీకారంతో అక్రమ కేసుల ప్రయత్నాలు. బీఆర్ఎస్ నేతలు క్రిషాంగ్, పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజం అంటూ ఒక వార్తనైతే మనం చూడవచ్చు. ఇక కర్ణాటక సర్కార్ మరో బాధుడు. త్వరలో నీటి బిల్లులపై హరిత సుంకం అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక మరొక వార్త, గ్రూప్ 4 ఫలితాలు విడుదల. 8084 అభ్యర్థులతో ప్రొవిజనల్ జాబితా. 96 పోస్టుల భర్తీ చేయకుండానే పెండింగ్. ప్రైవేట్ టీచర్లకు అనుభవం లేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పోల్చితే వారికి చదువు తక్కువ. ప్రైవేట్ స్కూళ్లలో చేర్చడమే ప్రతిష్టగా తల్లిదండ్రులు భావిస్తున్నారు. వర్సిటీలు గంజాయికి బానిసలయ్యాయి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? మంత్రి జూపల్లిని ప్రశ్నించిన రైతు. సమాధానం దాటవేసిన మంత్రి. రుణమాఫీ చేసేదందా? మానుకోట ఎమ్మెల్యేలను నిలదీసిన మహిళా రైతు. రామన్నగూడెం కొనుగోలు కేంద్రం ప్రారంభంలో ఈ ఘటన అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక సర్వం తప్పులమయం. ఇండ్లకు ఇండ్లే మినహాయింపు. అర్బన్ ఏరియాల్లో అంతంతే. అరకొరగా సమాచార సేకరణ. పార్ట్ 2 ప్రశ్నలకైతే మరీ దారుణం అంటూ ఒక వార్తను చూడవచ్చు.